ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం గత ప్రభుత్వ హయాంలో పల్లెలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మొదటిగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. యూనిట్ తీసుకున్నారా లేకుంటే బజార్ యూనిట్ తీసుకున్నారా? ఇప్పుడు గురించి వదిలేవా? నువ్వు జేజేఎం లో విలేజ్ ని యూనిట్ గా తీసుకున్నావా? మరి విలేజ్ అన్నప్పుడు జడ్పీటీసీ గారు అడుగుతున్న దానికి ఎట్లా సమాధానం చెప్తామన్నా? ఇప్పుడు ఆయన 2 బజార్లకు వేసారు, 3వ బజార్కి వేయలేదు, మా పరిస్థితి ఏంది అంటున్నాడు. ఎప్పుడు వేసిన ఎస్టిమేషన్స్ ఎప్పుడు జరిగినాయి, ఎప్పుడు శాంక్షన్స్ అయినాయి? అదే సార్ నేను అడిగింది 3 ముక్కలు డిపార్ట్మెంట్ అనుకుంటున్నాను. నేను సరిపోయేంత ఎస్టిమేషన్ వేసి పంపించలేదు. మీరు ఏదో టెక్నాలజీ పంపంటే మీరు ఏదో పంపించేశారు. మీకు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందా వెహికల్? అది మంత్లీ 3 times వెళ్తాను సార్ విలేజ్. విలేజ్ 3 times అంటే అదే స్పాట్ లో కాదు, వేరే స్పాట్. మందులు అయిన సబ్స్టాండ్ ఉన్నదా? కొంచెం ల్యాక్ ఉంటుంది, మిగతా కొంచెం అప్పుడప్పుడు వస్తుంటాయి, మళ్ళీ వస్తుంది. కొంచెం 1 week అలా ఫిట్నెస్ ఉంటుంది, మళ్ళీ వస్తుంది. అయినా సరే ఈరోజు ప్రభుత్వం వీటి మీద బాగా దృష్టి పెట్టింది. దగ్గర 2.5 లక్షల రూపాయల వరకు హౌసింగ్ కానీ, ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు మంచి జరిగే విధంగా ఒక మంచి స్కీములు కానీ ఇటువంటి అన్ని కూడా తీసుకుని వస్తాం. వీటిని సక్రమంగా సద్వినియోగం చేద్దాం. మాక్సిమం మన గ్రామాలకు ఉపయోగపడే విధంగా పని చేపిద్దాం. మనం అందరికీ పని చేయలేము, కొందరికే పని చేయగలుగుతాం. ఆ కొందరికి పని చేసే దాంట్లో సాటిస్ఫై అయ్యే విధంగా చేయాలి. ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా చేసి ఏం చేశాడులే, బొచ్చు చేశాడు, ఒక్కటి చేశాడులే, ఒక్కటి చేశాడులే అనేటువంటి వాళ్ళు కాకుండా మా గ్రామానికి పని అయింది, మా ఊర్లో పని జరిగింది, ఏది చూసుకున్నా ఒక ఊర్లో కనపడుతుంది. నేను అందుకనే నాకు ఇటీవల ఇవి వచ్చాయి క్యాండిల్ షెడ్స్ వస్తే ఊరికి ఒకటి వస్తుంది. ఊరికి ఒకటి వస్తే ఏ మూలం సరిపోదని చెప్పి నేను 5 ఊర్లకే పెట్టించాను. ఒక ఊర్లో ఒక 5 కనపడితే ఆ ఊర్లో ఒక 5 మందిని సాటిస్ఫై ఉంటారు, ఒక 5 మందికి న్యాయం జరిగినట్టుంటది. ఆ ఊర్లో ఉపాధి హామీ పథకం ద్వారా కావచ్చు, ఇంకొక స్కీమ్ ద్వారా కావచ్చు పని జరిగినది అనేటువంటి పరిస్థితి వస్తుంది.